लोड आज आया, फिर कल आ रहा है 2 लोड। भैया नाम बोले। अरुण जादव। ओके, एड्रेस ये डेयरी फार्म नाम क्या? रॉयल डेयरी, रॉयल डेयरी फार्म। एड्रेस मामरपल्ली रोड, शमशाबाद। ओके और वेंकैया नायडू फार्म हाउस ओके बाजू। ओके। लोड कब आते भैया? लोड आज आया, फिर कल आ रहा है 2 लोड। ब्रीड क्या? मुर्रा, टोटल प्योर हरियाणा। हाँ, भैंसा टोटल पूरा भैंसा। एनी टाइम यहाँ 40 से 50 भैंस रहता है अपने पास। मुर्रा जफराबाद लोड आज आया ये आज लोड। 9 भैंसा 10 भैंसा 10 भैंस आया 10 था భైంసా ఆయా जी। ఓకే, చూసుకోవచ్చు మొత్తం कल వచ్చేసి भी 10 2 लोड आ रहा। చూసుకోవచ్చు, గాడి కూడా చూసుకోవచ్చు. ఇది హర్యానా నుంచి వచ్చింది, కావాలంటే నెంబర్ కూడా చూసుకోవచ్చు. సో అండ్ యాక్చువల్గా ఏంటంటే కొంతమంది వేరే వేరే రాష్ట్రాల నుంచి గేదెలు తెస్తుంటారు. ఇదైతే వీళ్ళకైతే హర్యానా నుంచి వచ్చింది లోడ్ ఆల్రెడీ. మీరు కూడా చూసుకోవచ్చు, బండి ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఇది గాడి కూడా చూడొచ్చు, ఈరోజు వచ్చింది అనేసి చెప్తున్నారు లోడ్. ఈరోజు లోడ్ వచ్చింది. చూద్దాము, ఒక్కొక్క గేదెని తీపిచ్చి రేట్ అడుగుదాము. మంచి క్వాలిటీ గేదెలు వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రిప్పులు అయితే మొత్తం 10 గేదెలు వచ్చినాయి. 10 బాగా క్వాలిటీ ఉన్నాయి. ఒకసారి ఒకటి అడుగుతాము అన్న. ఈసారి కొంచెం క్వాలిటీ అంటే లాస్ట్ టైం కూడా ఉన్నాయి, కానీ ఈసారి ఎందుకన్నా హై క్వాలిటీ ఉన్నాయి గేదెలని? రిక్వైర్మెంట్ అన్న, మన కస్టమర్ కు హై మిల్కింగ్ కావాలా చెప్తే మేము తీసుకొచ్చిన ఎట్లా రిక్వైర్మెంట్ ఎట్లా వస్తుంది. ధరలు ఎట్లున్నాయి? ధరలు అయితే ఉంది అన్న, 1.55 బరే పూటకు 7 లీటర్ ఉంది. బండిలో 7 లీటర్ తయారుంది. ఇప్పుడు వర్షాకాలం కదా. రుకో ఆర్డర్ కూడా తీసుకొచ్చి హెవీ సైజ్ ఉంది. దీని గురించి చెప్పండి అన్న, దీని గురించి చెప్పండి. ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి దీని దగ్గర? బండిలో 6 లీటర్ తయారుంది, 7 లీటర్ ఇస్తుంది. 2 ఈత బర్రే. ఓకే, 4 రోజు 5 రోజు అవుతుంది అంతే. ఓకే, పాలు హైయెస్ట్ అంటే ఇది ఎన్ని వరకు టచ్ అవ్వచ్చు అన్న? 7 లీటర్ టచ్ అయితే ఈజీ. మంచిగా రేట్ పెట్టుకుంటే 7 లీటర్ టచ్ అవుతుంది. అవును. ఫైనల్ గా ఎంత వరకు వస్తుంది అన్న ఇది రేటు? 1.55 అన్న. 1.55కి వస్తుంది. మంచి క్వాలిటీ ఉంది. 2వ ఈత పడ్డ. చూద్దాం, అన్ని కూడా క్వాలిటీ వచ్చినాయి ఈ లోన్లో మాత్రం. మొత్తం ఎన్ని వచ్చినాయి అన్న? 10 గేదెలు. 10 వచ్చినాయి. 10 గేదెలు చూద్దాం మేము టకటక. నెక్స్ట్ ఇది 2వ గేదె, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. ఇది ఎన్నో గేదె కదా ఉంటుంది? ఇది కూడా 2 ఈత అన్న. 2వ ఈత క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది కూడా మంచి స్టిఫ్ గేదెలు వచ్చినాయి. కండిషన్ కూడా మంచి కండిషన్ ఉన్నాయి అన్న. నెక్స్ట్ మళ్ళీ లోడ్ ఎప్పుడు వస్తుంది అన్న? 3 days లో ఇంకా 2 ట్రిప్ ఉన్నాయి అన్న. 2 ట్రిపులు ఏమేమి ఉన్నాయి అన్న? నెక్స్ట్ సేమ్ ఇదే హర్యానా అంటే ఎట్లా ఆదివారం సోమవారం మంగళవారం ఎప్పుడు దిగుతుంది అన్న అందాజుగా నీ అంచనా? లోడ్ శనివారం నైట్ దిగుతాయి. ఎప్పుడైనా రేర్ కేసులు ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఉంటాయా అంటే లోడ్లు ఏమైనా అవుతుందా? ఇది కూడా ఎర్ర మైలానే కచరా కూడా సాఫ్ గాలి. ఓకే, ఎన్ని ఉన్నాయి దీని దగ్గర ప్రెజెంట్ పాలు? 5.5 6 ఉన్నాయి. 5.5 ఇదర్ 5.5 6 ఉన్నాయి. సన్ కట్ చూడు ఎట్లా ఉంది. ఎన్ని అవుతుంది అనేది? 2 ఈత ఎర్ర మైలానే వస్తున్నాయి మా దగ్గర. అన్ని పచ్చి మైలా వేసిన బర్రే వస్తాయి. ఎప్పుడైనా చూడు మా అన్ని బర్రెలు కచరా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది అన్న. దీని దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న పాలు? దీని దగ్గర ఇప్పుడు 6 లీటర్ తయారుంది. 6 లీటర్ తయారున్నాయి. 2వ ఈత పడ్డా? 2 ఈత పడ్డా చెప్పేది కాదు, తయారుంది. బండిలో వచ్చిన తయారు 6 వరకు ఎవరైనా 2 పూట చూసి తీసుకోపోవచ్చు. ఇది కూడా కచరా ఇస్తుంది చూడు. ఇప్పుడు ఈ కచరా ఎన్ని రోజుల వరకు ఇస్తుంది ఈ కచరా? 15 రోజుల దాకా అయితే. ఇది సాఫ్ అయితేనే బర్రె పాల మీద దిగుతాయి, తొందరగా కడతది అన్న. ఈ కచరా వేస్తుందంటే దాని మీనింగ్ ఇంకా పచ్చిగా అంటే రీసెంట్ గానే ఈనిందనా దాని మీనింగ్? పచ్చి బర్రె అయితే కచరా వేయాలా, ఎర్ర కలర్ వేయాలా, దాని తర్వాత నీల కలర్ వేయాలా. మొత్తం తెల్ల వేసిన అనుకో మై సరిగ్గా వడ్డలే, లోపల ఇన్ఫెక్షన్ ఉంది, దానికి మందు వేయాలా. ఎక్కడైనా బర్రెలు కొన్నప్పుడు చూడాలా, తెల్ల మైలా వేస్తే మై ఇన్ఫెక్షన్ ఉంటది, దానికి మందు చేస్తేనే పాల మీద దిగుతాయి బర్రె అన్న. ఇప్పుడు మళ్ళీ దీనికి ఏమన్నా అంటే ఏమంటారు ఈ కచరా వచ్చి మళ్ళీ అంటే మళ్ళీ గుడ్లమాయ కానీ ఈయన గేదెలకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అసలు మరీ తక్కువ. ఈయన ముందు వస్తుంది ఛాన్సెస్, 100%లో 10% వస్తుంది. మాక్సిమం అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ ఇది బూరి జాతి గేదె అన్న. ఎన్నో ఈత గేదె ఉంటుంది అనేది? ఇది కూడా 2 ఈతనే అన్న. 2వ ఈత. ఎన్నో దీని దగ్గర పాలు? దీని దగ్గర 5 లీటర్ ఉంది. 5 చూసుకోవచ్చు. 5 లీటర్స్ పాలు ఉన్నాయి దీని దగ్గర. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు కొంతమంది పాలు మామూలుగా వర్కర్స్ తో కాకుండా వాళ్ళు మిషన్లతో తీస్తారు కదా. మిషన్లలో తీసుకునేటోళ్ళు ఎలాంటి గేదెలు తీసుకోవాలి అంటే మన టిట్స్ ఉంటాయి కదా అవి ఇట్లానే అన్న. ఎట్లా ఉంది బూరికో అట్లానే అంటే టిట్స్ లాగుంటే పట్టవా? మంచి పడుతుంది. ఇప్పుడు 5 లీటర్ సెకండ్ లాక్టేషన్ 1,30,000 రేటు. రేట్ కు హర్యానా బర్రె ఎవరు ఇస్తే ఛాలెంజ్ అన్న.
ప్రజెంట్ అయితే అంటే క్వాలిటీ కొంచెం రేట్లు అయితే హైదరాబాద్ లో అయితే మస్తునే చెప్తున్నారు కదన్నా బయట అయితే. బయటి వాళ్ళు మాకు తెలియదు, మా రేట్ అయితే మార్కెట్ నుంచి 2000 తక్కువ ఉంటది అంతే. ఎవరైనా సరే మీరు చూసుకొని రమ్మంటారు ఇక్కడ. చూసిరా, డైరెక్ట్ మా దగ్గర రావద్దు, బయట తిరిగి అంతా తెలుసుకొని తర్వాత మా దగ్గర. గ్యారంటీ ఏముంటది ఇక్కడ తీసుకుంటే? గ్యారంటీ మన 10 లీటర్ గ్యారంటీ. 10 లీటర్ గ్యారంటీ. అవును. అంటే ఎంత తీసుకున్నా సరే 10 లీటర్ అన్నా ఇప్పుడు 1,40,000 1,50,000 తీసుకున్న 6 లీటర్ అంటే లేదు, 10 లీటర్ గ్యారంటీ. 6 ఇస్తే మీ అదృష్టం, 10 తక్కువ ఇస్తే మాకు అడుగు. ఓకే. నెక్స్ట్ ఈ గేదె అన్నా, దీని గురించి చెప్పండి అన్న. 2 అయితే పడ్డానా? 2 అయితే పడ్డా. 6 లీటర్ పాలు తయారుంది. 6 లీటర్ పాలు సూపర్ ఉంది. పడ్డా చూడు ఎట్లా ఉంది. ఈ సౌండ్ పడ్డా అంటే మీరే చెప్పు ఏం రేట్ అమ్మాలా. లాస్ట్ ఒక ఇగో కచరా చూడు, కచరా ప్రతి ఒక్క బర్రె మా కచరా ఇస్తాయి. లాస్ట్ మీద ఇస్తాయి. మేము కస్టమర్ కు నమ్మకం ఉండాలి. మెయిన్ ఈసారి లాస్ట్ 2 నెలల కంటే హై క్వాలిటీ గేదెలు ఈ వీక్ ఇప్పుడు వచ్చిన ఈ లోడ్ లో ఇలాంటి గేదెలు మళ్ళీ వస్తాయా? వస్తూనే ఉంటాయి. ఎల్లుండి 2 లోడ్ వస్తున్నాయి మళ్ళీ. ఇదే క్వాలిటీ. ఇదే క్వాలిటీ చూసుకోవచ్చు. ఈసారి అయితే మాత్రం హై క్వాలిటీ గేదెలు వచ్చాయి. కచరా అంటే మొత్తం సాఫ్, లోపల ఏం లేదు. ఇట్లా తెల్లది వస్తే నీళ్ళ లేక మొత్తం పస లేక తెల్లగా వస్తే లోపల ఇన్ఫెక్షన్ ఇట్లా ఉండాలి బర్రెలు. ఓకే. అన్ని పడ్డాల సైజు ఉన్నాయి. ఇవి డైరీ ఫామ్ కైనా సెట్ అవుతాయి, ఒకవేళ రైతు వారిగా ఒకవేళ బయటికి వెళ్తాయా? ఎక్కడైనా సెట్ అవుతాయి అన్న, ఎక్కడైనా సెట్. పొలాల మడి తిప్పినా సరే మెల్లమెల్లగా అట్లా అన్ని అలవాటు అయితే 2 రోజు కష్టం అయితే దాని తర్వాత అలవాటు అయిపోతాయి. 2-3 రోజు అంతే. నెక్స్ట్ ఈ గేదె చూద్దాము. ఇది చూసుకోవచ్చు. అంటే ఇది బ్రీడ్ కొంచెము ముర్రాలో కొంచెం జాఫరా కలిసిందా ఏమన్నా తలలో? లేదు లేదు, అట్లా ముర్రాలో 4 రకాల కొమ్ములు వస్తుంది. ఇది కూడా దాంట్లోనే 10 రకాలు ఉంటది. కొమ్ము తోటి మనకు సంబంధం చెప్పనీకు రాదు. దీని గురించి ఎన్ని ఉన్నాయండి దీని దగ్గర పాలు? దీని దగ్గర ఇప్పుడు 4-4.5 ఉంది. జున్ను పాలే ఉంది. బండిలో ఈనింది. చూసుకోవచ్చు. 4-4.5 దాకా ఉన్నాయంట. అన్న ఆవులు కూడా తెప్పిస్తుంటారు అన్న మీరు ఎప్పుడన్నా? ఆవు ఎప్పటికీ ఉంటాయి మన దగ్గర. 10 ఆవులు ఉంటాయి. 10 ఆవులు ఉంటాయి. ఏ బిర్లు ఉంటాయి ఆవులు? హెచ్ఎఫ్, జెర్సీ, సాయివాల్, గీర్ అన్ని ఉంటది. ఓకే. నెక్స్ట్ ఈ గేదె చూద్దాము. అన్న ఈ గేదె గురించి చెప్పండి అన్న. ఇది పాలు దగ్గర 7 లీటర్ పాలు ఉన్నాయి. 3 ఈత బర్రె. ఓకే. 7 లీటర్ పాలు ఉంది దీని దగ్గర. రేట్ ఎంత చెప్తున్నారు? 150. 1,50,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏముండదు, మీరు ఇక్కడికి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. అని ఇక్కడ వచ్చిన వాళ్ళకు గ్యారంటీ ఏముంటది? అకామిడేషన్ ఎట్లుంటది అన్న? అకామిడేషన్ మాది, అన్నం మాది. 3 days 2 days పాలు చూసి తీసుకోపో. ఓకే. ఇక్కడ ఉండి చూసుకొని తీసుకోపోయిన తర్వాత కూడా ఏదైనా డిఫాల్ట్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేయడం కానీ ఖచ్చితంగా చేస్తా. నెక్స్ట్ ఇది కొంచెము హెవీ సైజ్ ఉంది గేదె అయితే. అంటే దీని దగ్గర ఎన్ని పాలు? దీని దగ్గర కూడా 5.5 లీటర్ ఉంది. రేట్ ఎంత చెప్తున్నారు? 1.35. 1.35 ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. 1.35. అన్న దూడల విషయానికి వస్తే ఇప్పుడు దూడలు ఎన్ని వచ్చినాయి ఈరోజు వచ్చిన లోన్లో? వచ్చినాయి అన్న. 10 వచ్చినాయి. 10. అని ఇప్పుడు దూడలు చనిపోయి ఇప్పుడు లోన్లో తెస్తుంటారు కదా, అవి చనిపోవడము వర్కర్స్ వల్ల చనిపోతాయి, లేకపోతే కొంతమంది ఒకసారి పాలు ఎక్కువ తాగడం చనిపోతాయి? చచ్చిపోతాయి. పాలు తక్కువ అయితే చచ్చిపోతాయి. దూడలు ఏం గ్యారంటీ లేదు. వాళ్ళు తీసుకొచ్చేటోళ్ళు మంచిగా తీసుకొస్తే వస్తాయి. మంచిగా కానీ మన అదృష్టం వస్తే వస్తాయి, లేకుంటే చచ్చిపోతాయి. నెక్స్ట్ ఇది గేదె చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 2వ ఈత గేదె. ఈ లోన్లో మాక్సిమం అన్ని 2 ఈత అంటే 3వ ఈత కూడా లేవు, 2 ఈతలే తెచ్చారు. అన్ని పడ్డలే ఉన్నాయి. ఒక్క బర్రె కూడా ముదురు కాదు, 1-2 ఉంటాయి అంతే. ఒక 5-6 ఈతలు పెట్టుకోవచ్చా అన్న ఇవి డైరీలో? 8 ఈతల దాకా పెట్టుకోవచ్చు. 8 ఈతల దాకా పెట్టుకోవచ్చు. అవును. ఇది ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? ఇది తులసూరు అన్న. 2 ఈత కాదు, ఇది తులసూరా? 2 ఈత కదా. ఈ బండిలో ఈనింది. జున్ను పాలు 4 లీటర్ ఉంది. ఇది తొలిసూటి అంట. ఎన్ని వచ్చినాయి ఈ రోజుల్లో తొలిసూటి? ఒకటే ఉంది. ఇది ఒకటే ఉంది. 4 ఉన్నాయి పాలు. రేట్ ఎంత చెప్తున్నారు? ఇది 1.20. 1.20 చెప్తున్నారు. అదేనా మనం బూరి చూసాం కదా, బూరి ఎంత చెప్తున్నారు రేటు? 1.30. 1.30 చూసుకోవచ్చు. బూరి 1.30 చెప్తున్నారు బూరి పాలు. అన్న ఇది దీంట్లో కూడా 5-5.5 ఉన్నాయి పాలు. 5-5.5 ఉన్నాయి. ఇది ఎంత చెప్తున్నారు రేటు? ఇది 1.30 అన్న. 1.30. ఎన్ని అయితే ఉంటుంది ఇది? 3 ఈత ఉంటాయి. 3 ఈత ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది థర్డ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గేత వస్తుంది, అది కూడా చూద్దాం. వాటి కాప్స్ చూడొచ్చు మీరు, అన్ని పచ్చి కాప్స్ ఉన్నాయి. దాని ముందర కూడా కొన్ని నాలుగు అక్కడే కట్టేసినారు దాని ముందరనే. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా 2 ఈతనే అన్న. 2వ ఈత. ఎన్ని 5 లీటర్ రెడీ ఉంది. 5 లీటర్లు రెడీ ఉన్నాయి. సేమ్ మీకు పడ్డ సైజు ఉంది. సైజ్ అయితే బాగా మీకు పడ్డ సైజు మీడియం సైజు ఉంది. రేట్ ఎంత చెప్తున్నారా? 1.30. 1.30.
అంటే మినిమం రేట్ అంటే డైరీలు ఎన్ని ఉంటాయన్న? మినిమం తక్కువ అంటే ₹1,00,000 కూడా ఉన్నాయి, ₹1,00,000 కూడా ఉన్నాయి, 90,000 కూడా ఉన్నాయి, ₹1,00,000 కూడా ఉన్నాయి. ఆ 90,000 అట్లా పెట్టే ఎన్ని లీటర్లు పాలిస్తాయన్న? 4, 4.5 తుంచూరు పడ్డలు ఉన్నాయి, 4, 4.5 ఉన్నాయి. ఓకే. చూడొచ్చు గేదెలను. మీకు ఎవరికైనా కానీ సరే ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫ్రాబాదీ గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9100070100 రాయల్ డైరీ ఫామ్ నెంబర్ ఇది. ఎనీ టైం గేదెలు ఉంటాయి ఇక్కడ అమ్మకానికి. కావాల్సిన వాళ్ళు వెళ్ళి చూసి పాలు 2 లేదా 3 పూటలు చెక్ చేసుకొని అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. శంషాబాద్ దగ్గర ఉంటుంది రాయల్ డైరీ ఫామ్, మామిడిపల్లి రోడ్డు, వెంకయ్య నాయుడు ఫామ్ పక్కనే ఉంటుంది. క్వాలిటీల విషయానికి అయితే మీకు ఏ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే ఆ క్వాలిటీ గేదెలు ఉంటాయి. చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు గేదెలు. గేదెల ధరలు 1,90,000 కాడ నుంచి 1,50,000, 1,60,000 అలా ఉంటాయి. అవి ఇచ్చే పాలు, లాక్టేషన్, బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. చూసుకోవచ్చు సైజులు కూడా. ఇవన్నీ హర్యానా ముర్రా జాతి గేదెలు. ఈ లోన్లో అయితే ఒకటి ఊరి జాతి గేదె కూడా వచ్చింది, అది మీరు ఆల్రెడీ చూశారు ఇన్ఫర్మేషన్ కూడా. వీళ్ళ దగ్గర జాఫ్రాబాదీ గేదెలు కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈ గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయి, జాఫ్రాబాదీ బ్రీడ్ బఫెల్లోస్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.